ఆల్రెడీ మీరు డయాబెటిక్ ఉన్నారు, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేసినాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా అవసరము. సో మీరు ఆల్రెడీ నార్మల్ గ్లైసిమిక్ అంటే నార్మల్గా ఉన్నారు, కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే మీరు రెగ్యులర్గా ఫస్ట్ న్యూట్రిషన్ థెరపీ, ఒకవేళ మీ షుగర్స్ అనేవి యావరేజ్ బార్డర్ లైన్ కొంచెమే హై ఉందన్నప్పుడు మెడికల్ న్యూట్రిషన్ థెరపీ మీ డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేస్తారు. సో ఈ షుగర్స్ అనేది అవాయిడ్ చేయడము, మనకు లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడము, సో కొన్ని రకాల డైటరీ చేంజెస్ ద్వారా మనం ఈ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ తరచుగా గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, రెగ్యులర్గా విజిటింగ్ మీ డాక్టర్ గారిని కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయడము, షుగర్స్ని కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా అవసరము. కొన్ని సందర్భాల్లో మనము ఇన్సులిన్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెంట్ లేడీస్, జెస్టేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ జీడిఎం ప్రెగ్నెంట్ మదర్స్కి లాస్ట్ ట్రైమెస్టర్లో ఒక్కొక్కసారి ఐయుడీస్, స్టిల్ బర్త్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము, కొన్ని సందర్భాల్లో ఈ గెస్టేషన్ డయాబెటీస్ మదర్స్ బేబీస్ని మనము డేట్ కన్నా ముందే కూడా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనేది లేకపోతే.